అయ్యగారు మాకు ఒక పాస్టర్ గారు కావాలి, అయ్యగారు మాకు ఒక పాస్టర్ గారు వచ్చేటట్టుగా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని మూతి 30 వంకలు తిప్పి నన్ను అడిగింది. ఎందుకమ్మా మీకు పాస్టర్ గారు అన్నాను. అయ్య బాబోయ్, పాస్టర్ గారు ఎందుకంటారండి? మా బర్త్డే కేకులు కట్ చేయడానికి పాస్టర్ గారు కావాలి, మా మ్యారేజ్లు చేయడానికి పాస్టర్ గారు కావాలి, సమాధి కార్యక్రమం చేయడానికి పాస్టర్ గారు కావాలి, పాస్టర్ గారు ఎందుకంటారండి అని అన్నారు ఆ తల్లి. దైవజనుడు బర్త్డే కేకులు కట్ చేయటానికి కాదు, క్రొత్త ఇల్లుగా పిలువబడుతున్న సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి చుట్టూత దైవజనుడు పెట్టగోడ కట్టేటువంటి వాడై ఉండాలి. క్రొత్త నిబంధన సంఘంలో చేర్చబడిన విశ్వాసులు జారిపోకుండా అపోస్తుడైన పేతురు వారు కట్టిన పెట్టగోడ ఏంటో తెలుసా? మొదటిది అపోస్తుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన. పెట్టగోడ కట్టుకున్న విశ్వాసి జారి లోకంలో పడిపోకుండా ఆ పెట్టగోడే ఆయనను కాపాడునుగాక.